ఇద్దరు మహిళలు ఆపరేషన్ సింధూర్ గురించి దేశానికి వివరించారు. ఇంతకీ ఆ ఇద్దరితోనే ప్రధాని మోదీ వివరాలు ఎందుకు చెప్పించారు? వారు ప్రస్తుతం త్రివిధ దళాల్లో వారి క్యాడర్ ఏంటి? పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్ పీవేకలోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ భారీ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఈ ఆపరేషన్ గురించి వివరించేందుకు ఇద్దరు ధైర్యవంతులైన మహిళా అధికారులు మీడియా ముందుకొచ్చారు. భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భారత సైన్యంలో సేవలందిస్తున్న కల్నల్ సోఫియా ఖురేషీ ఆపరేషన్ సింధూర్ వివరాలను తెలిపారు. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు పురుషులను చంపడంతో మహిళలు వితంతువులుగా మారారు. వారి గౌరవార్థం ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకార దాడులు చేసింది. ఈ ఆపరేషన్ వివరాలను మహిళా అధికారులే తెలియచేయటం కూడా ఆపరేషన్ సింధూర్ లో భాగమని తెలుస్తోంది. పాకిస్తాన్ పుట్టించిన ఉగ్రవాద కర్మాగారాలు ఏ విధంగా లక్ష్యం చేయబడ్డాయో వారు వెల్లడించారు. భద్రతా బలగాలకు చెందిన ఇద్దరు మహిళలు దాడుల వివరాలు వెల్లడించడం అందరి దృష్టిని ఆకర్షించింది. గుజరాత్ కు చెందిన సోఫియా ఖురేషీ బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1990లో సైన్యంలో చేరిన సోఫియా ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ కు చెందిన సీజెంట్ ఆఫీసర్ తో పాటు పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 3 దశాబ్దాల ప్రయాణంలో ఆమె రాజీలేని వైఖరిని ప్రదర్శించారు. సోఫియాకు పీస్ కీపర్ గా అపార అనుభవం ఉంది. ఐరాసాకు చెందిన పీస్ మిషన్ లో భాగంగా 2006లో కాంగోలో విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత 2016లో పూణేలో జరిగిన ఎక్సర్సైజ్ 18 పేరిట భారత ఆర్మీకి చెందిన బృందానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు. పూణేలో నిర్వహించిన నేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ లో 18 దేశాలు పాల్గొన్నాయి. అన్ని దేశాలు ఉన్నప్పటికీ ఒక్క భారత్ బృందానికి మాత్రమే మహిళా నాయకత్వం వహించడం గమనార్హం. అప్పుడు బలగాలు శాంతి పరిరక్షక కార్యకలాపాలు, మందుపాత్ర తొలగింపుపై దృష్టి సారించాయి. తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆమె పనితీరును ప్రశంసించారు కూడా. చిన్ననాటి నుంచి పైలట్ కావాలని కలలు కన్నారు వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్. చదువుకునే రోజుల్లో ఎన్సీసీలో చేరిన వ్యోమిక ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన ఆమె తన కలకు తగ్గట్టుగా భారత వైమానిక దళంలోని హెలికాప్టర్ పైలట్ గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 18, 2019న ఫ్లయింగ్ బ్రాంచ్ లో శాశ్వత కమిషన్ హోదా పొందారు. తన కుటుంబం నుంచి భారత భద్రతా బలగాల్లో చేరిన తొలి వ్యక్తి ఆమె కావటం విశేషం. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య భారతంలోని ఎత్తైన ప్రాంతాలతో పాటు అత్యంత సవాలుతో కూడిన ప్రాంతాల్లో చేతక్, చీతా హెలికాప్టర్లను నడిపారు. పలు రెస్క్యూ ఆపరేషన్లలో పాలు పంచుకున్నారు. మిలిటరీ బ్రీఫింగ్ లో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఉగ్రవాదులపై దాడి ఎంత పక్కాగా చేశారో బ్రీఫింగ్ విషయంలో అంతే పక్కాగా వ్యవహరించింది. ఇదిలా ఉంటే మీడియా సమావేశంలో పాల్గొన్న భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కాశ్మీరీ పండిట్ ఈ ఆపరేషన్ ను వ్యూహాత్మక విజయంగా చూడటమే కాకుండా కలిసికట్టుగా చేసిన కృషిగా కేంద్రం చూపాలనుకున్నట్లు వెల్లడవుతోంది. మహిళలు నాయకత్వం వహిస్తారు, ప్రతీకారం తీర్చుకుంటారని వెల్లడి చేయాలనుకుందని తెలుస్తోంది. పలువురు పర్యాటకులను వారి భార్యల ముందు చంపిన దానికి కౌంటర్ గా ఈ ఇద్దరు మహిళలను ముందు వరుసలో నిలబెట్టారని పలువురు అభివర్ణిస్తున్నారు.